హలో మా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇప్పుడే ఒక సినిమా చూసా. సినిమా పేరు వచ్చేసి తమ్ముడు. స్ట్రైట్ ఫ్రమ్ ద థియేటర్ రివ్యూ అనమాట. సో హియర్ ఇస్ ద థియేటర్. నేను మళ్ళీ చూపించాలనుకోండి, మళ్ళీ ప్రతిదీ అలా అన్నమాట. యాక్చువల్గా మూవీ అయిపోగానే ఇంటికి వెళ్దాం అనుకున్నా, బట్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక మూవీ కూడా చూడాలి కదా అని చెప్పేసి వెంటనే ఇక్కడనే రికార్డ్ చేస్తున్నాను నేను రివ్యూని. అండ్ నాయిస్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. సో కమింగ్ టు మూవీ పేరు వచ్చేసి తమ్ముడు. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, సింపుల్ గా చెప్పాలి అని అంటే, మన హీరో మన గోల్డ్ కొట్టాలి మన ఆర్చరీలో. సో గోల్డ్ కొట్టాలి అని అంటే తన బుల్సై కొట్టలేకపోతాడు. సో బుల్సై కొట్టాలి అని అంటే తనకి కాన్సన్ట్రేషన్ కావాలన్నమాట. సో కాన్సన్ట్రేషన్ కావాలి అని అంటే తన మైండ్ లో ఉన్న అది డిస్టర్బెన్సెస్ అని క్లియర్ చేసుకోవాలి. సో తనకి తన అంత ముందుకు జరిగిన వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అని కొంచెం గుర్తొస్తాయి. అండ్ హీ గోస్ టు సాల్వ్ దట్. లైక్ అంటే కలవడానికి వెళ్ళి అక్కడ నుంచి ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో మూవీ నాకైతే ఎలా అనిపించింది అని అంటే, ఇట్స్ చాలా తొందరగా స్టార్ట్ అయింది మా మూవీ అయితే. లైక్ ఎలా అంటే పరిగెత్తుతూ వెళ్తుంది మూవీ అనేది. ఎప్పుడైనా కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతూ ఒక స్టోరీ లైన్ పిక్ అవుతూ ఉంటే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది అనిపించింది అంటే, ఆగట్లేదు. ఇప్పుడు అమ్మ పరిగెడుతూనే ఉంది. చాలా రష్ ఫేసెస్ లో చాలా తొందరగా పెట్టారు. లైక్ స్టోరీ చాలా సింపుల్ ఉంటుంది, కానీ వీళ్ళు పెట్టే ప్రొసీడింగ్స్ వల్ల అది చాలా ఫాస్ట్ ఫేస్డ్గా అనిపించింది. చాలా మంది చాలా కష్టంగా చూసిరు, లైక్ అంటే కంప్లీట్గా అని కాదు, కొంతమంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఇబ్బందిగా పెట్టారు. మన వర్షబల్లంకి ఒక క్యారెక్టర్ చాలా ప్రాపర్గా ఇచ్చారు, కానీ ఇంకొక అనదర్ హీరోయిన్కి అంత ప్రాపర్గా ఇవ్వలేదు. లైక్ రత్న అనే క్యారెక్టర్ చేశారు. సో మరి అంత రికగ్నైజేషన్ అనిపించలేదు. కొంచెం టైప్ ఆఫ్ క్రింజ్ అనిపించింది నాకు. బట్ అంటే ఊరోళ్ళు కదా, మేబీ అలానే ఉండొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా బ్యాలెన్స్ మన నితిన్ గారికి తన ఇప్పటి వరకు జరిగిన మొత్తం హోల్ ఫేస్ లో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదని అని చెప్పొచ్చు. అండ్ మూవీ కూడా చాలా గట్టిగా గ్రాఫిక్స్ లో మళ్ళీ తర్వాత అండ్ చాలా మంది అంటే చాలా మంచిగా ఇచ్చారు. కానీ ఆ టైంలో ఏమైంది అంటే, ఎందుకో ఆ సెటప్ అనేది కంప్లీట్గా అనిపించలేదు నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ టూ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా చాలా మంచిగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ కూడా మరీ అంత రష్గా లేవు. ఒక సాంగ్ ఉంటది అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ టైప్ లో ఉంది. అవన్నీ మంచిగానే నచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి క్యారెక్టర్, మన విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్. కానీ అది స్టోరీ అనేది మనకి తొందరగా ఇవ్వకుండా కొంచెం స్లోగా నడుస్తూ అండ్ కొంచెం మెల్లిగా ప్రొసీడింగ్స్ లో వెళ్ళింటే మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మూవీ మొత్తం అయిపోతుంది కదా. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫిలిం బై శ్రీరామ్ వేణు గారు పడిన తర్వాత అందరు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రీన్, నేనున్న స్క్రీన్ లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోతారు. కానీ సినిమా ఏంటి, గోల్డ్ కోసం. ఆ గోల్డ్ వచ్చిందా రాలేదా అని కూడా ఎప్పుడు పట్టించుకోడు. అంటే కొంతమంది అంత చికాకు పడిపోయి ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు. సో ఫైనల్ గా అయితే మూవీ నాకు ఎలా అనిపించిందని చెప్పాలంటే, ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఆన్ ఓటీటీ. మీరు థియేటర్స్ లో ఇంత మంచి మూవీని మీరు చూడాలి అని నేనైతే అనుకోను. బట్ ఓకే, మీరు ఓటీటీలో చూడండి. ఓటీటీలో మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసినా కూడా మీకు అంత బోర్ అయితే కొట్టదు, అది మాత్రం నా గ్యారంటీ. ఓకే, మేము థియేటర్స్ లో చూస్తాము, ఇట్స్ ఎ నితిన్ మూవీ ఫ్రమ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ కాబట్టి దిల్ రాజు గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అని కనుక్కోవడానికి అయినా చూడాలి అని అనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. దేర్ ఇస్ నో ఎనీ ఇష్యూస్ ఆన్ దట్. అలానే ఇప్పుడు మన నెక్స్ట్ మూవీ 3BHK మూవీకి ఇక్కడ నుంచి వెంటనే అక్కడికే వెళ్ళిపోతాను. సో ఆ మూవీ అయిపోయిన తర్వాత ఇంట్లో అయినా లేకపోతే మళ్ళీ ఇక్కడైనా కూడా పీస్ఫుల్ రికార్డింగ్ మళ్ళీ ఇంకో రివ్యూ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ఉందని కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు us. ఓకే, చాలా మూవీస్ చూశాను, కానీ రివ్యూ ఇవ్వాలి అనుకుంటే కొంచెం ఎందుకో టైం కుదరట్లేదు. అండ్ ఎక్కడికో అక్కడికి వెళ్ళడం అవుతుంది, వెళ్ళిన ప్రతి ప్లేస్లో కెమెరా మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకే అలా అయిపోయింది అన్నమాట. సో ఇట్స్ నాట్ వెరీ అన్ఫార్చునేట్, ఏదో అలా జరిగిపోయింది. సో థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అగైన్. బాయ్ మా.